సీనియర్ నాయకులు ఉన్నారు ఆ పార్టీలో. ఆ బాధ కొద్ది మాట్లాడతారా, దేనికోసం మాట్లాడతారా తెలియదు. కానీ అది ఒకవేళ ఇబ్బందుల పాలైతే అది టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వల్ల కాదు, అందులో వాళ్ళ వల్ల వాళ్ళే నష్టపోతారు. నేను అనేది ఏంటంటే, నిజంగా మీరు ఏ బడ్జెట్ను దృష్టిలో పెట్టుకొని ప్రజల పథకాలకు హామీలు ఇచ్చారు? అసలు బడ్జెట్ ఎంత? మీరు ఇచ్చినటువంటి హామీల బడ్జెట్ ఎంత? 7వ తరగతి నుంచి 10వ తరగతి పిల్లలకు సైకిళ్ళు ఇస్తామన్నారు, ఎక్కడ పోయినాయి? నువ్వు కేసీఆర్ ఇచ్చిన ఒకటి కళ్యాణ పథకం, అది దానికన్నా మేము ఇంకా జోడిస్తాం, మంచి పని చేస్తాం అన్నారు. మేము వెరీ గుడ్ రా, మంచి పని చేసిండు అనుకున్నాం. ఈ రోజు కూడా నేను అప్రిషియేట్ చేస్తా. కానీ ఏది తులం బంగారం ఎక్కడ పోయా? అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ విఫలమైందని స్వామి గౌడ్ గారు చెప్పారు. నేను ఒక్కటే అంటున్నా, పథకాలు అమలు చేయటంలో వెనుకబడి ఉన్నారు. కాబట్టి నేను మాతో ముఖ్యమంత్రి గారితో కాంగ్రెస్ పార్టీతో విజ్ఞప్తి చేస్తున్నా, మీరు మళ్ళొక్కసారి పునరాలోచించుకొని ఏది చేయగలదో ఆ విషయం చెప్పండి. అంతేగాని ఎస్ మీరు చేస్తున్నారు, కానీ ఎంత మటుకు ప్రకటనలకే పరిమితం అవుతున్నారు. ప్రకటనలకు పరిమితం కాదు, పనికి పరిమితం కావాలని కాంగ్రెస్ ని హెచ్చరిస్తా ఉన్నారు. మీకు కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు గతంలో మీరు ఏకీభవిస్తారా? ఆల్మోస్ట్ ఆల్ అన్ని నిర్ణయాలు ప్రజల కోసం ఏకీభవిస్తాను. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి ఏదైతే బీఆర్ఎస్ పోరాటం చేస్తుందో వాటితో కూడా మీరు అంగీకరిస్తారా? అవును, అంగీకరిస్తారు కదా, తప్పకుండా. రైట్, ఒక్క నిమిషం అన్న, ఇది మీలే కదన్నా కూర్చుంది ఈ ఫోటో అన్న? ఈ ఫోటో నిన్న ఒక కార్యక్రమంలో ఇచ్చారు, నేను వారికి చెప్పాను, తెలంగాణ తల్లి రూపు మార్చడానికి చేసినటువంటి ప్రయత్నం మంచిది కాదు. కేసీఆర్ గారు ఇప్పుడు మనం ఎందుకు చెప్పానమాట అంటే, ఇందిరాగాంధీ భరతమాత చిత్రాన్ని రూపకల్పన చేసింది. ఇందిరాగాంధీ భరతమాత చిత్రాన్ని రూపకల్పన చేసినప్పుడు మాననీయ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎందుకు మార్చలేదు? ఆ తర్వాత వచ్చిన ప్రధానమంత్రి మోడీ గారు ఎందుకు మార్చలేదు? కేసీఆర్ తీసుకొచ్చినటువంటి పోరాట రూపం తెలంగాణ తల్లి ఈ విధంగా ఉంటుంది, బంధించే సంఖ్యలలో బంధింపబడ్డది అని చెప్పి ప్రజలందరికీ చెప్పి సంఖ్యలు దింపి ప్రజల్లోకి ఒక విగ్రహాన్ని తీసుకెళ్ళాం, ఒక రూపాన్ని తీసుకెళ్ళాం. ఆ విక్రమ్ గుడిసె వరకు పోయింది. ఆ రూపాన్ని కాంగ్రెస్ పార్టీ మార్చాలనుకోవటం సమంజసం కాదు, అది తప్పు అని చెప్పి నేను ఓపెన్ గా చెప్పాను. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. అంటే ఒకసారి ఇప్పుడు ఒక సమావేశంలో వాళ్ళు ఇచ్చినప్పుడు తెలంగాణ తల్లి అని చెప్పి ఒక పార్టీని నమ్ముతున్నది, అది అట్లా బయట పారేయటం నాకు మర్యాదకరం కాదు. కాబట్టి వాళ్ళు ఇచ్చారు, తెచ్చిపెట్టుకున్నాను. నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, ముఖ్యమంత్రి గారిని తెలంగాణ కాంగ్రెస్ మిత్రులను అడుగుతా ఉన్నాను, మన భార్యకైతే వడ్డానం ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, కానీ తల్లికి ఉండకూడదా? భూమాతను తల్లి అని కొలిచేటటువంటి తల్లిని భూమాత అని అంటే దేవతా రూపాన్ని ఆలోచన చేస్తున్నాం. దేవతా రూపం ఆలోచన చేసినప్పుడు కిరీటం ఉంటే పోయిన నష్టమేముంది? వడ్డానం తీసేయడంలో ఉద్దేశం ఏంది? మన భావము ఉన్నతంగా ఉండాలి. అంటే ఇవన్నీ కూడా కేసీఆర్ యొక్క ఇక్కడ జరిపిన అన్ని కూడా చెరిపేయడం. అన్ని కాకపోవచ్చు, ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన కొన్ని అన్న మార్చాలని అనుకున్నదేమో కాంగ్రెస్ గవర్నమెంట్. నేనైతే ఓపెన్ చెప్తాను, కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి కక్ష సాధింపులు చేస్తున్నాడా? కక్ష సాధింపు చర్యలే కదా అన్ని. ఇంకోటి ఎందుకు కక్ష సాధింపు అంటున్నానంటే, కేటీఆర్ గారు ఫార్ములా 1 రేస్ తీసుకొచ్చారు, కార్ రేస్. ప్రపంచం అగ్రభాగాన కూడా తెలంగాణ నిలబెట్టాలని ఒక మంచి ఆలోచన చేశాడు. కానీ అది నడిబొడ్డున పెట్టడం కొంత ఇబ్బందికరం అయ్యి ఉండొచ్చు. కానీ ఒక ఫార్ములా 1 రేస్ తీసుకురావటం అనేది చాలా గొప్ప విషయం. అది తెచ్చే క్రమంలో జనరల్గా ఒక్కొక్కసారి ఏమైతుంటుందంటే, పిల్లగాడు ఏడుస్తుంటే ఆదుకునడానికి పరిగెత్తుతున్నటువంటి తల్లి పొరపాటున కడపదలి కింద పడిపోతుంది. పొరపాటు జరుగుతుంది. ఆమెలో ఉన్న ఉద్దేశం ఏంది? బాబుకు ఏం జరిగిందో అని ఆతృతతో పరిగెడుతోంది. ఆ ఆతృతలో ఆ ఫార్ములా 1 తీసుకురావాలనే ఒక ఆతృతలో ఉరుకులాటలో పరిగెత్తడంలో అడ్మినిస్ట్రేషన్ జరిగినటువంటి పొరపాట్లు ఏమైనా జరిగితే దాని మీద ఎంక్వైరీ చేయొచ్చు. కానీ మాట్లాడితే అరెస్ట్ చేస్తామని, అన్ని కోట్ల రూపాయలు ఆయన ఖాతాలోకి వచ్చినాయని ఎవరికి దోషిన స్టేట్మెంట్ వాళ్ళు ఇవ్వటం వలన అది కక్ష సాధింపులకు కనబడుతుంది. బట్ ఇక్కడ అంటే వాళ్ళు ప్రధానంగా లేవనెత్తిన అంశం ఏంటంటే, కేటీఆర్ గారు ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేసిండు ఇష్టానుసారంగా. ఎందుకంటే కొన్ని ఉంటాయి, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. నేను చెప్పేది అదే, విరుద్ధంగా అప్పుడు ఒకటి తీసుకురావాలనే ఉద్రేకంలో, మంచి ఆలోచనతో, తొందరపాట్లో పరిపాలన పొరపాట్లు జరిగి ఉండొచ్చుగాక, వాటిని మీరు ఒక మాట
ఒక ఎలక్షన్లో నిలబడ్డప్పుడు నాలాంటి ఇంతకుముందే మీకు చెప్పాను మళ్ళీ ఒకసారి ఇంకా చాలా మంది ఊరికి అదే చెప్తాడు అంటూ ఉంటారు. నాలాంటి ఏ చదువు అన్నటువంటి వాడు ఒక మామూలు ఉద్యోగం చేసుకునేవాడు అదృష్టం బాగలేకనో అదృష్టం బాగుండో కర్మగాల్లో ఒక మంత్రి అయ్యిండు అనుకుందాం. ఆ మంత్రి అయినప్పుడు తనకేం తెలియదు, పరిపాలన, అడ్మినిస్ట్రేషన్, రూల్స్, ఫైనాన్షియల్ రూల్స్ ఏం తెలియవు. అందుకోసమే అవి చెప్పడం కోసమే చుట్టుపక్కల 5-6 మంది మంత్రులు ఉంటారు, ఒక ఓఎస్డి కూడా ఉంటాడు, ఐఏఎస్ పాస్ అయిన ఓఎస్డి ఉంటాడు, మిగతా వాళ్ళు ఒక 5-6 మంది పిఎల్ ఉంటారు. వీళ్ళంతా దేనికోసం ఉన్నారు? నేను తీసుకున్న నిర్ణయాలు కరెక్టా కాదా, ఇవి అమలు చేయొచ్చా లేదా అని చెప్పడానికి ఉంటారు, రూల్ పొజిషన్ చెప్పడానికి వాళ్ళు అంతా ఉంటారు. కేటీఆర్ చుట్టూ కూడా వీళ్ళంతా ఉన్నారు కదా, మరి వాళ్ళ బాధ్యత ఏమైంది? నేను అనేది ఏంటంటే పొరపాటు జరిగితే ఖచ్చితంగా ముందు అఫీషియల్గా ఎంక్వైరీ చేయండి, ఎంక్వైరీ చేసిన తర్వాత అసెంబ్లీలో చర్చ పెట్టండి. అసలు మీరు లేవెత్తిన అంశాన్నే చెప్తా. బాగా బీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఉన్న ఆరోపణ ఏంటంటే అధికారులకు అసలు అధికారమే లేకుండా పాలించారు, కుటుంబ పాలన జరిగింది. ఆ మాట అధికారులు చెప్పాలి. నేను అనేది ఏంటి ఇక్కడ అధికారులు చెప్పాలి. మీకు అడ్మినిస్ట్రేషన్, మీకు పరిపాలన, మీకు అవకాశం ఇచ్చిరా లేదా నువ్వు చెప్పాలి. చెప్తే నువ్వు చదువుకున్నది దేనికో ప్రజలు అడుగుతారు. నీకు కేంద్ర ప్రభుత్వం ఐఏఎస్ అధికారి చేసి నీకు పోస్టింగ్ ఎందుకు ఇచ్చింది? ఇన్ని లక్షల రూపాయల జీతం ఇచ్చి ఒక కారు ఇచ్చి నీకు ఇన్ని హంగులు ఇంత బంగా ఎందుకు ఏర్పాటు చేసింది? మంత్రి చెప్పినట్టు తలకాయ ఊపి వెనక తిరిగి పరిగెత్తడానికి కాదు, రూల్ పొజిషన్ చెప్పడానికి, ఫైనాన్షియల్ కోడ్ చెప్పడానికి, ఏ దానికి ఎంత డబ్బు ఖర్చు పెట్టవచ్చు, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టవచ్చు చెప్పడానికి మీరు ఉన్నారు. కానీ అట్లా తిరగబడితే ట్రాన్స్ఫర్లు చేసేస్తారు, చేస్తారు. తయారు ఉండాలి కదా, నువ్వు ఆఫీసరు కదా. నేను నా ఉద్దేశం ఏంది, నిన్ను మార్చారు, నిన్ను మార్చినప్పుడు పోవడానికి నీకు కష్టం ఏంటి? నువ్వు మంచిగా చేసినావు కదా. లేకపోతే మీరు ఈ రోజు కేసు ఎందుకు ఎదుర్కొంటున్నారు ఆఫీసర్లంతా? మీరు పోనందుకే, మీరు ఆ సుఖాలకు ఆ లాభాలకు అలవాటు పడి అధికారులంతా ఆయనకు ఎదురు చెప్పకపోవడం వలన పొరపాటు జరిగింది. నేను అనేది ఏంటి, ఎవరైనా ఖచ్చితంగా అపోజ్ చేయాలి. మీకు ఆశ్చర్య వై నాట్? నేను అనేది ఏంటి, గతంలో ఒక జూనియర్ అసిస్టెంట్, మా సంఘానికి సంబంధించిన వ్యక్తి జూనియర్ అసిస్టెంట్, ఖచ్చితంగా ఒక మంత్రి చెప్తే సార్ ఇది చెయ్యను, కావాలంటే రాసిస్తాను కానీ ఈ పని చేయడానికి అవకాశం లేదు అని చెప్పి రాసి చిట్టాడ పెట్టేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే సెక్రటేరియట్ నుంచి ఆఫీసర్ పోయి ఇంటికి పోయి తీసుకొచ్చాడు. నువ్వు నీకు నచ్చిన పని చేతూ రమ్మని తీసుకొచ్చాడు. అంత స్ట్రిక్ట్ గా. అంటే నేను అనేది ఏంటంటే మన ప్రభుత్వ ఉద్యోగం, నువ్వు ప్రజల జీతాల నుంచి జీతం తీసుకుంటున్నావు కాబట్టి ఆయన నేను ఒత్తిడి చేస్తే ఇమ్మీడియట్ గా రాసి ఫైల్లో పెట్టు. అంతేగాని ఆయన ఇప్పటికి కూడా ఇంకో మాట అంటున్నా, కేటీఆర్ గారు చెయ్యమని ఎక్కడ రాసి సంతకం పెట్టిన కాగితం మీ ఫైల్లో ఎందుకు లేదు? లేదు. పోనీ నువ్వన్నా ఇది పద్ధతి కాదని రాసినటువంటి ఫైల్ నోట్ ఫైల్లో ఉండాలి కదా, అది లేదు. మొత్తం తప్పంతా ఒక పొలిటీషియన్ మీద నెట్టేస్తే, పొలిటీషియన్ తప్పు చేసి ఉంటాడు. నేననేది ఒకటే, తప్పులు జరిగితే ఎంక్వైరీ చేయండి, ఎంక్వైరీ రిపోర్ట్ను డైరెక్ట్ అసెంబ్లీలో పెట్టి చర్చించండి. అంతేగాని ఒకరి మీద ఒకరు బురద జల్లుకోవటం వల్ల, నేననేది ఏంది, మనం ఎలక్ట్ అయ్యింది బురద జల్లుకోవడానికి కాదు, ప్రజల గురించి ఆలోచించాలి. ప్రజల పరిస్థితులు ఏంటి, ఈరోజు నేరాలు ఎందుకు పెరిగిపోతున్నాయి, హైదరాబాద్ నగర్ ట్రాఫిక్ పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవడానికి ఉన్నామా? ప్రజాస్వామ్యంలో మైకులు ఇసిరేసుకోవడం, రాళ్ళు ఇసుకేసుకోవడం, ఫైళ్లతో కొట్టుకోవడం కోసం అసెంబ్లీ పెట్టుకున్నామా? ఇప్పుడు అంటే మీకు 10 ఏళ్ళు టైప్ ఇచ్చారు ప్రజలు, మీ 10 ఏళ్లలో మీరు ఎంత చేసిండ్రో అంతకు ధీటుగానే ఇప్పుడు ఏడాదిలో మేము చేసుకుంటూ పోతామని కాంగ్రెస్ గవర్నమెంట్. ఇంకా అవన్నీ చెప్తే కదా ఇంతకుముందే స్టేట్మెంట్లని, అంతకు ధీటుగా చేసింది ఏందో చెప్పాలిగా. ధీటుగా చేసింది ఏంటి? 6 గ్యారెంటీలు ప్రవేశపెట్టినాం అద్భుతంగా. 6 గ్యారెంటీల్లో ఏ గ్యారెంటీ ఫుల్ఫిల్ కాలేదు? ఒకటి చెప్పండి. 6 గ్యారెంటీల్లో ఏవి ఫుల్ఫిల్ కాలే? మాటలు చెప్పారు చేస్తున్నామని, తప్పకుండా చేస్తారు. ఈరోజు కాకపోతే రేపు చేస్తారు. నేను చెయ్యరు అంటలేను, నేను చేస్తారు. కానీ బడ్జెట్ పరిస్థితి ఏంటి, దేన్ని ఆధారంగా తీసుకొని చేస్తారు? ఇప్పుడు కేంద్రం నుంచి అప్పులు చేసి దాచిండ్రు అన్నది నిజంగా. ఇంకొకటి చెప్పనా, ఇక్కడ ఎవరు పడితే వాళ్ళు అట్నే గమ్మత్తుగా మాట్లాడుతున్నారు. అప్పులు చేసిండ్రు, మీరు ఏ రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేయడానికి అవకాశం లేదండి, అధికారం లేదండి. ఎందుకు లేదు అని అంటే, ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అనుమతి మేరకే అప్పు చేయవలసి ఉంటది. కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా అనుకూలంగా ఏం లేదు. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇటు కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా లేదు. అనుకూలం FRBMకు మా లోబడి మాత్రమే కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇస్తుంది. నువ్వు అప్పు తేవాలి, ఖర్చు పెట్టాలి, అంతే తప్ప నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు పోయి నువ్వు మహారాష్ట్ర గవర్నమెంట్ పోయి జపాన్కి పోయి నేను అప్పు తెస్తా అంటే అవి పోయినాయి ఆ రోజులు. గతంలో 7 లక్షల కోట్లు అప్పు చేసింది నిజం కదా? అది నాకు ఆర్థికంగా అంత ఐడియా లేదు.
ఓకే, బట్ ఆ 7 లక్షల కోట్లు అప్పు చేసి కేవలం 4.5 లక్షల కోట్లు గానీ బయటకు చూపించిర్రు అని కాంగ్రెస్ ముఖ్యవాదం. చూపిస్తే లెక్కలు ఉంటాయి కదా, నాకంత ఐడియా లేదు దాని మీద. సరే, ఒక విషయం మాట్లాడుకుందామన్నా. మీరు బీఆర్ఎస్ను వీడాల్సి వచ్చినప్పుడు బీజేపీకి పోయినారు. మీకు బీజేపీ నుంచి పిలుపు వచ్చిందని చెప్పారు. ఎందుకంటే నాకు ఆర్ఎస్ఎస్ భావాజాలాలు ఉన్నాయి, నేను ఆర్ఎస్ఎస్లో పనిచేసిన వ్యక్తిని కనుక సంఘులో, అందుకే పోయినా అన్నారు. ఒక్కసారి అంటే సంఘులో కొన్ని నేర్చుకుంటారు, నాకు మీ అంత జ్ఞానం లేకపోయినా కొంత ఉన్నది, అట్లా అంటే నిమగ్నమై దాని పద్ధతిగా దానికి లాయల్గా పనిచేయాలి. మళ్ళా కేసీఆర్ పిలిచిన వెంట క్షమాపణ చెప్పిన వెంట అంత ఈజీగా ఎట్లా బయటకు వచ్చిందన్న మళ్ళీ జరిగింది ఏంటి అని అంటే, రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో అలాంటి ముఖ్యమంత్రి మళ్ళీ నేను సరే కలుస్తానో కలవనో భవిష్యత్తు తెలియదు. ఇప్పుడు కేసీఆర్ కాదా? రాజశేఖర రెడ్డి అంత గొప్ప లేవరు కాదు, గొప్ప కేసీఆర్ కూడా కాదు. నేను ఏ విషయానికి ఆ విషయం ఒప్పుకోవాలి. రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ ఎన్జిఓ సంఘానికి హౌసింగ్ ల్యాండ్ ఇచ్చాడు. 200 ఎకరాల ల్యాండ్ ఇస్తే దాన్ని రాజశేఖర రెడ్డి గారు ఇస్తే ఫేజ్ 1 ఆయన దగ్గర నిలబడి పిలిచి రెగ్యులరైజ్ చేశారు. ఇంకొక రెండో ఫేజ్లో 150 ఎకరాలు ఉంది. ఆ 150 ఎకరాలు నువ్వు ఎప్పుడు అలినేషన్ కోసం గొడవ పడుతుంటావు కదా సామాన, అప్పుడు పొరపాట్లు జరిగిపోయినాయి. నీ హౌసింగ్ సొసైటీ ల్యాండ్ ఉద్యోగుల కోసం నీ కోసం కాదు, నేను చేసేస్తా అని చెప్పి నాకు మాట ఇచ్చినందుకు, నాకు రాజకీయ భవిష్యత్తు లేకపోయినా నన్ను నమ్ముకున్న ఉద్యోగులు తెలంగాణ ఎన్జిఓ సంఘం అది అలినేషన్ చేసి రిజిస్ట్రేషన్ చేసే అవకాశం దొరుకుతుంది కదా అని ఆశ కొద్దీ ఇక నేను కళ్ళు మూసుకున్నా, మనసును చంపుకున్నా, నేను ఏ పార్టీలోకి వచ్చేసాను. మనసును చంపుకొనే వచ్చి ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.